కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన ఆకాశం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముందుగా విలేకరుల సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ మార్కెటింగ్ డైరెక్టర్ హిమశంకర్ మాట్లాడుతూ వర్షం అంతరాయం కన్నా సరే పేషెంట్లు 110 మంది హాజరయ్యారని, వాళ్లు సమస్యలు కీళ్లవాపులు, వాంతులు, విరేచనాలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లను చూసి వాళ్ళకి వారం రోజులు సరిపడా మందులు ఇవ్వడం జరిగిందని అన్నారు. పేషెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తించినా వర్తించకపోయినా సరే ఆకాశం హాస్పిటల్ వారు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు సలహా మేరకు వచ్చే వారం రోజుల పాటు అడ్మిట్ ఉచితంగా ఇవ్వడం, రక్త పరీక్షల మీద 50% రాయితీ అందిస్తామని పేర్కొన్నారు. ఆకాశం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ హేమమాలిని ఎండి డీజీఓ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు అవేర్నెస్ రోగాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని హిమశంకర్ వెల్లడించారు. ఉందని సో దీని డిపార్ట్మెంట్ పరంగా మనం డివైడ్ చేసుకుంటే కార్డియాలజీ కేసులు వచ్చాయి, ఆర్థోపెడిక్స్ వాళ్ళు వచ్చారు, జనరల్ మెడిసిన్ వచ్చారు, అలాగే డెర్మటాలజీ వచ్చారు, గ్యాస్ట్రోఎంటరాలజీ వచ్చారు. సో అందరూ డాక్టర్లను ఇక్కడ తీసుకురావడం కుదరదు కాబట్టి జనరల్ ఫిజిషియన్స్గా లేదా జనరల్ సర్జన్గా కొంతమంది డాక్టర్లను తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమైతే టెస్టులన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి చేయలేము, అయిన మట్టుకు ఇక్కడ ఫ్రీగా చేద్దాము. అవ్వలేని వాళ్ళకి కూడా నెక్స్ట్ వచ్చే వారం రోజులు హాస్పిటల్ ఫ్రీగా చేద్దాము. మరీ పెద్ద టెస్టులు ఏమన్నా ఉంటే దాంట్లో 50% రాయితీ ఇచ్చి అడ్మిషన్ అవసరమైన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వచ్చే వారం రోజులు సర్పంచ్ గారి కోరిక మేరకు ప్రజల శ్రేయోభిలాషిగా ఆయన మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్తో మాట్లాడి అప్రూవల్ తీసుకుని నెక్స్ట్ వచ్చే వారం రోజులు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఉచితంగా అడ్మిషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమశంకర్. నేను ఆకాశం గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ రాజమండ్రి, అమలాపురం, తాడేపల్లిగూడెం శాఖలకి మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం నీలాద్రిపేట గ్రామంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సర్పంచ్ సురేష్ గారి ఆధ్వర్యంలో. ఈ మెడికల్ క్యాంప్కి వర్షం అంతరాయం అయినప్పటికీ సుమారు ఇప్పటికీ 110 మంది రిజిస్టర్ అయ్యి వాళ్ళ గుండె సమస్యలకు కానీ, లేదా కీళ్ళ నొప్పులకు కానీ, చర్మ వ్యాధులకు కానీ, వాంతులు, విరోచనాలు, జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, రకరకాల వ్యాధులతో వాళ్ళందరూ దీర్ఘకాలికంగా ఇప్పటి నుంచి ఇబ్బంది పడినా ఇక్కడికి వచ్చి ఈరోజు మా డాక్టర్లచే చూపించుకొని ఒక వారం రోజులకి సరిపడా మందులు తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం వర్తించినా వర్తించకపోయినా హాస్పిటల్లో అడ్మిషన్స్ కావాలి అంటే ఫ్రీగా నెక్స్ట్ వచ్చే ఒక వారం రోజులు సర్పంచ్ గారు మరి ఊరి పెద్దలు సలహా మేరకు వచ్చే వారం రోజులు కూడా అందరికీ కూడా రక్త పరీక్షల మీద ఒక 50% రాయితీ ఇచ్చి అడ్మిషన్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ వచ్చినప్పటికీ ఆరోగ్యశ్రీ